వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 నుంచే దోసకాయలు తీసుకుని వచ్చాను, దోస రైతు. అదే ఇక్కడికి రైతు బజార్లోకి వచ్చిన తర్వాత, నిన్న రైతు బజార్లో వచ్చిన తర్వాత నాగరాజు అనే అతన్ని హ్యాండ్ ఓవర్ చేయాలి అని చెప్తున్నారు. ఎవరు చెప్పేది? ఎవరండి? ఇక్కడ మన రైతు బజార్లో అమ్ముకునేవాళ్ళు. వాళ్ళు అతను చెప్తేనే వేసుకుంటాను, లేకపోతే లేదు అని అడుగుతున్నారు. సరే అని నాగరాజు దగ్గరికి వెళ్తే లోకల్ గా ఇక్కడికి మీరు రావడానికి ఇల్లేదు, ఇక్కడ అమ్మటానికి ఇల్లేదు, మమ్మల్ని సంప్రదించాకే మీరు అమ్మాలా, లేకపోతే ఇక్కడ అమ్మటానికి ఇల్లేదు, తీసుకెళ్ళిపోండి అని నాగరాజు అని అతను డిమాండ్ చేస్తాడు. ఎందుకని? అతనికి కమిషన్ ఇవ్వాలంట 6 రూపాయలు. మామూలుగా అయితే బోర్డు మీద 3 రూపాయలు కమిషన్ గా తీసుకుంటారు వీళ్ళు అమ్మినోళ్ళు. 3 కాకుండా 4, 4 కాకపోతే 5. ఇప్పుడు 6 రూపాయలు ఇస్తేనే ఇక్కడ అమ్మాలా, లేకపోతే ఇక్కడ అమ్మడానికి లేదు. ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కడైనా సరే రైతుగా 6 రూపాయలు ఎవరికి ఇవ్వాలంట? 6 రూపాయలు మార్జిన్ ఇవ్వాలని అంటాడు ఇతనికి. ఎవరికి? నాగరాజు అనే అతనికి. అది అమ్మేవాళ్ళకి ఇతనే చూసుకుంటానంటాడు. అమ్మేవాళ్ళకే ఇతనే చూసుకుంటానంటాడు. కారం 3 కేజీలు తీశారు, 3 కేజీలకి 6 కేజీలు తీయాలన్నాడు. ఏదన్నా మళ్ళీ తర్వాత రోజు వస్తే రెండో రోజు వేరే కాయలు కూడా వేసేసి ఇంత పారిపోతున్నాయి, ఇంత పారిపోయినాయి అని చెప్పేసి ఆ పారిపోయే కాయలు ఈ కాయలు కలిపేసేసి మొత్తం టోటల్ గా కింద తీసేస్తున్నారండి. ఎందుకని నేను ప్రశ్నిస్తే మీరు ఇక్కడ రావడానికి ఇల్లేదని చెప్తున్నారు. ఈఓ గారితో మాట్లాడితే ఈఓ గారేమో అదేం లేదండి మాట్లాడతాము అని ఈఓ గారు చెప్పారు. ఈఓ గారికి రాత్రి కూడా నేను 3 సార్లు ఫోన్ చేశాను. మొన్న తీసుకొస్తే ఎంత తీసుకున్నారండి? మొన్న తీసుకొస్తే 6 రూపాయలు తీసుకున్నారు. ఎన్ని క్వింటాలు తీసుకొస్తే? టన్ను తీసుకొస్తే 5 రూపాయలు లెక్క 5,000 రూపాయలు పోయిందండి. ఇంకా 2,000 రూపాయలు నాకు ఇవ్వాలా. ఆ 2,000 రూపాయలు తారంలో పోయినాయి, తరుగు పోయినాయి అని నీకు ఇవ్వాల్సిన పని లేదని నాగరాజు అనేది చెప్తున్నారు. ఇక్కడ ఎవరి పేర్లు చెబుతున్నారండి? ఇక్కడ ఈఓ గారి పని చెప్తుంది. ఈఓ గారికి ఫోన్ చేస్తేనేమో నేను వస్తాను అని చెబుతున్నాడే కదా, ఆయన సమాధానం. అందువల్ల మీరు ఏమన్నా దయచేసి ఈ రైతుల్ని ఆదుకోవాలని ఇది కొట్టికిల్లిపూడిది కదా. అంచర్ల రైతు బజార్ ఉంది, ఇబ్రహీంపట్నం రైతు బజార్ ఉంది, అక్కడ రైతు బజార్ ఉంది. కేవలం నందిగామ ఎందుకు వస్తున్నారు మీరు ఆ ఊరు నుంచి? ఆ ఊరు నుంచి అంటే ఎక్కడైనా అమ్ముకోవచ్చు కదండి. రైతు కంచిచర్లలో కూడా వేసాను 10 బస్తాలు. కంచిచర్లలో కూడా 10 బస్తాలు వేసాను, ఇక్కడే 10 బస్తాలు తీసుకొచ్చాను. ఎన్ని ఎకరాలు పంట వేసారు? నేను 4 ఎకరాలు పంట వేసాను. రోజుకి ఎన్ని మూటలు వస్తున్నాయి? రోజుకి 20 మూటలకు వస్తాను. రోజుకి 20 మూటలకు వస్తాను. మీరు మార్జిన్ ఎంత ఇస్తున్నారు అమ్ముకునే వాళ్ళకి? మార్జిన్ 5 రూపాయలు ఇస్తున్నాను. లోకల్ రైతు లోకల్ దోసకాయలు ఉన్నాయి. ఎక్కడ దోసకాయలు ఉన్నా అక్కడ దోసకాయలు ఉన్నా లోకల్ అనేటప్పటికి ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కడైనా అమ్ముకోవచ్చండి. రైతు లోకల్ రైతులు ఇబ్బంది పడుతున్నారుగా? లేదుగా, ఎక్కడైనా లేదు కదండి. ఇక్కడ రాము గారి పేరును బాబు గారి పేరు చెప్తున్నారండి. బాబు గారు రాము గారు అని మాట్లాడండి అని మాట్లాడుతున్నారు. మేమేం చేస్తామో అక్కడికి వెళ్ళి మాట్లాడాలంటే మాట్లాడలేదు. ఈ రోజు తీసుకొచ్చాను, పొద్దున్న 7 గంటలకు తీసుకొచ్చానండి. సోమవారం మార్కెట్ అని వాళ్ళు ఇక్కడ రైతు బజార్లో అమ్మేవాళ్ళు వచ్చి వేసుకుంటానంటే మాకు సంబంధం లేకుండా మీరు అమ్మటానికి ఇల్లేదని వాళ్ళని బెదిరిస్తున్నారు. వాళ్ళేమో అతను నాగరాజు అనే అతను చెప్పకుండా మేము చెయ్యము, తీసుకోము, అమ్మలేము అని చెప్పేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.